ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్లో పర్యటనకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు దావోస్లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు. దావోస్ వెళ్లే బృందంలో సీఎంతో పాటు మరో 8 మందికి అవకాశం లభించింది. ప్రభుత్వ అధికారులు, మంత్రులు మాత్రమే బృందంలో సభ్యులుగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలుందాయి. ఈ ప్రకారం మంత్రులు లోకేష్, టీజీ భరత్, సీనియర్ అధికారులు దావోస్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏంటి, ఇక్కడ అదనపు సదుపాయాలు ఏంటి, రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలో ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో 5 సెషన్లలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం దక్కింది. అయితే వాటిలో సీఎం చంద్రబాబు 3 సెషన్లు, మంత్రి లోకేష్ 2 సెషన్లలో మాట్లాడనున్నారు. అందుకు అనుగుణంగా వారి పేర్లతో వైట్ పాస్లు WF నుంచి అందాయి. ఆహ్వానితులకి సమావేశంలో పాల్గొనడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తో పాటు ఐటీ, పలు కీలక రంగాల్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేందుకు దావోస్ ను వేదికగా చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి వివరించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడుల ప్రయోజనాన్ని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.